పురాణంలో వెంకటేశ్వరుడి గురించి చెప్తూ అది విగ్రహం కాదు, స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. ఆయన అలా నిలబడాలనుకుని నిలబడ్డారు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని చెప్పారు. అటువంటి మహానుభావుడు సుదర్శన చక్రం పట్టుకుని నిలబడి ఉండగా మనందరినీ ఆయన నిరంతరం కాపాడతారు. అందుకే ప్రపంచంలో చాలా భాగం ఉద్రిక్తతలతోటి ఉద్విగ్నతలతోటి ఉండి యుద్ధ వాతావరణంలో నలిగిపోతుంటే మనందరం మాత్రం ఈ పాటి ప్రశాంతంగా ఉండగలిగాం. ఎక్కడ ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలిగామంటే సర్వజగద్రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఇక్కడ కొలువు ఉండడం, మనని కాపాడడం దానికి కారణం. కాబట్టి మనం చెయ్యగలిగింది ఆయన యందు భక్తితో ఆయన చెప్పినట్లు బ్రతికి ధార్మికంగా ఉండడమే మనం చెయ్యగలిగినటువంటి కర్తవ్యం. ఇవాళ స్వామివారి దర్శనం చేసుకుని ఎంతో సంతోషించి నమస్కారం చేసుకుని వచ్చాం. ఒక లీల నేను ఊహించుకోలేదు. ఇవాళ నేను స్వామివారి నేత్ర దర్శనం చేయగలుగుతానని. చాలా చక్కని ఒక ఆనందమైన వారి యొక్క ఆ సౌందర్యాన్ని చూసి చాలా పులకించిపోయింది. ఇవాళ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా విశ్వశాంతి స్వామివారి యొక్క ఆశీర్వచనం వల్లనే అది సఫలీకృతం అవుతుంది. దేశాన్ని పరిపాలించేవారు, దేశానికి రక్షణ కలిగించేవారు, దేశంలో ధర్మస్థాపన గురించి నిరంతరం కృషి చేస్తున్నవారు, వారందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించి ఈ దేశం యొక్క ఔన్నత్యానికి, ధర్మ పరిపాలనకి, ధర్మ నిరతకి మనందరం కూడా సనాతన ధర్మ వైభవం కోసం ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనందరం కోరుదాం. మన వ్యక్తిగత చిన్న చిన్న కోరికలు ఆయన తీర్చుతాడు. మనం విశాలమైన దృక్పథంతో మానవాళి గురించి ప్రార్థిద్దాం, మానవాళి యొక్క సుఖశాంతి కోసం ప్రార్థిద్దాం అనే ఒక సందేశం ఇవాళ స్వామివారి యొక్క వారి వర్చస్సు నుంచి నాకు అందినట్టుగా నేను భావిస్తున్నాను. భక్తులందరినీ కోరేది, తిరుమల యాత్ర చేస్తున్నప్పుడు ఏ రకమైన భావంతో యాత్ర చేయాలి, ఏ విధమైన ఆలోచనతో స్వామివారి దర్శనం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనకి పెద్దలు ఎప్పటికప్పుడు ఉటంకిస్తున్నారు. పెద్దలు చాగంటి గారు ఇక్కడే ఉన్నారు. వారి భావాలన్నీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనంగా మనం భావిద్దాం. స్వామివారు నిర్దేశించిన మార్గంలో అందరం కూడా నడుద్దాం. ఆ విధంగా మన జీవితాలని సఫలీకృతం చేసుకుందామని భక్తులందరినీ మరొకసారి కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేడం ఒక నిమిషం ఇక్కడే తీసుకుంటారా మేడం? కొద్దిగా మేడం కనిపించలేదు సార్. మేడం కొద్దిగా ముందర రండి మేడం. పక్కరండి ఇద్దరు తీసుకోవాలా? మేడం సార్ కూడా కాదు రైలు రైలు రైలు
ఓకే నాయన యాడు వీడియో దేవుడు ఓకే అక్కడ నుంచి ఇక్కడ సేమ్ వాకింగ్ కదండి. మేడం కొద్దిగా కెమెరా ప్లేస్ ఇచ్చాను ఫస్ట్ ఇచ్చేయండి. వస్తారులే వాళ్ళు తెలుసు. మమ్మల్ని ఫాలో అయిపోండి మీరు అంతే. ఓకే సార్ కాదా ఒక్క ఫ్రేమ్ చూపిస్తాను చూడు సార్. మేడం సార్ ఇద్దరు కలిసి వచ్చాను. తెలుగు నూతన సంవత్సరాది యుగాది పండుగ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల కోసం రావడం జరిగింది. ఈ రోజు ప్రపంచమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంలో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మన దేశంలో శాంతి, అభివృద్ధి ఈరోజు ఏ రకంగా ఇబ్బందులు లేకుండా మనము ముందుకెళ్తా ఉన్నాం, మనం చూస్తా ఉన్నాం. అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి అమెరికా లాంటి దేశాలు కానీ, చాలా సేఫ్ జోన్ అనుకున్నటువంటి అరబ్ కంట్రీస్ కానీ ఏ రకంగా ఈ రోజు ఉద్రిక్త వాతావరణంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తా ఉన్నాం. ప్రపంచం అంతా కూడా ఈ రోజు వార్ జోన్ లో ఉంటే భారతదేశం ఏకైక దేశం ఈ రోజు సేఫ్ జోన్ లో ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి జోన్ లో ఉంది, డెవలప్మెంట్ జోన్ లో ఉంది, మరి శాంతికి సంబంధించినటువంటి జోన్ లో ఈరోజు భారతదేశం ఉంది. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అనేక ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా మన దేశము 140 కోట్ల మంది ప్రజల సంక్షేమం కోసము కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏ రకంగా పరిపాలిస్తున్నారో, ఏ రకంగా సమస్యలను పరిష్కరించుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకెళ్తున్నారో మనం చూస్తా ఉన్నాము. రానున్న రోజుల్లో కూడా మంచి పాడి పంటలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో మరి ఉండాలని ఉగాది పండుగ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరింత సమర్థవంతంగా పరిపాలించే విధంగా ఆయనకు ఆరోగ్యాలు ఇచ్చి శక్తినివ్వాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను.